నువ్వేంట్రా చెప్పేది? నేనే చెప్తున్నా, కుల్లా చెప్తున్నాను రా. ఈ విషయంలో నేను నాన్ వెజ్కే సపోర్ట్ రా. జస్ట్ విను చాలు, ఓకే? ఆ తర్వాత నువ్వు హేట్ కమెంట్ పెట్టుకుంటావో, మా అమ్మని ఎత్తావు, మా అక్కని ఎత్తావు, ఎవరిని ఎత్తావు తిట్టుకో, నీ ఇష్టం. కానీ ఒక 5 minutes అన్నీ తీసుకొచ్చి వీడియో చేస్తా, లైవ్లు పెడతా, నేల నాకించేస్తా. రే ప్లీజ్ రా, ఐఎమ్ బెగ్గింగ్ యూ, అండర్స్టాండ్. వద్దు. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నేను మీ కింగ్ చంద్రహాస్. అండ్ ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక స్కామర్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అనిపించింది దాన్ని మై రెస్పాన్స్ ఆఫ్టర్ BSY కాంట్రవర్సీ అని ఒక వీడియో పెట్టా కదా. అదే రోజు ఈ BSY కూడా ఒక వీడియో పెట్టున్నాడు. దాంట్లో నా గురించి మాట్లాడున్నాడు. నువ్వు నన్ను ఇంత మాట అన్నావు, ఎందుకన్నావు అనేసి. నేను ఆ పాయింట్ మీద మాట్లాడడానికి కూడా రాలేదు. నేను అంత వీక్ కాదు. నన్ను ఇలా అంటావా, నన్ను ఇంత మాట అంటావా, ఇప్పుడు చూడు నేను ఏమంటాను. నేను ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ ఓన్లీ రీజను, నువ్వు ఎంత పెద్ద స్కామర్వి, దాన్ని ఎలా చేస్తున్నావు అన్న విషయం నువ్వు చెప్పావు. కానీ దాన్ని డీకోడ్ చేయాలి. ఎందుకంటే నువ్వు షుగర్ కోటెడ్గా నాకు వేరే దారి లేదు, ఐఎమ్ ద విక్టిమ్, నేను ఒకరిని చంపేశానంటే పాప నా కత్తి ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియక నేను వాడి పొట్టలో దాచిపెట్టుకున్నాను అన్నాడు చెప్పినావు. ఓకే, అది వీళ్ళకి అర్థం కావట్లా, ఎందుకంటే వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. ఈరోజు నా మెయిన్ టార్గెట్ అండ్ మెయిన్ మోటో ఈ పిల్లలు. నువ్వు తయారు చేసి ట్రాక్ చేసేసిన ఒక లూప్ ఉంది కదా, ఆ బెట్టింగ్ లూప్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది కదా, దాంట్లో పడితే వచ్చే కాన్సిక్వెన్సెస్ అండ్ దాంట్లో పడితే ఎలా బయట రాకుండా పోతారు. అండ్ ఈ భయ్యా సన్నీ యాదవ్ని యాజ్ అ హోస్ట్ గా ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా లాస్ట్ 10 నిమిషాలు మాత్రం చూసి వచ్చి ఎవరెవరైతే నన్ను అమ్మ అక్క చెల్లి తేడా లేకుండా యాజ్ అ పర్సన్ గా పర్సనాలిటీగా నా క్యారెక్టర్ గురించి అన్నిటి గురించి మాట్లాడారో వాళ్ళ గురించే వీడియో చేస్తానంటారా. రే డల్లింగ్, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. నువ్వు కావాలంటే మళ్ళీ తిట్టు, మళ్ళీ కమెంట్స్ పెట్టు, మళ్ళీ ట్రోల్స్ పెట్టు, మళ్ళీ మాఫ్స్ అయ్యి నీ ఇష్టం వచ్చించి ఎలాగో చేస్తున్నారు. ఇట్ డజంట్ మ్యాటర్. నేను అంత వీక్ కాదు. వాటన్నిటికి ఎఫెక్ట్ అయిపోయేసి అయ్యో నన్ను అన్నేస్తారు అనుకోవడానికి. నేనేంటో నాకు తెలుసు, నా వాళ్ళకి తెలుసు. నువ్వు నన్ను తిట్లు కావచ్చు, నా మీద వేసే ట్రోల్స్ కావచ్చు, మాఫ్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, అది వాడు నీకు ఇచ్చే ఆ 500 ఆ ఐఫోన్లు అనే ఒక పాయిజన్ ట్రాప్ నుంచి వచ్చే అభిమానం నువ్వు అనుకుంటున్నావురా. కానీ ఏ 500ని ఐఫోన్ని పట్టుకుందాం నువ్వు వెళ్తున్నావో, అది నీలాగే ఇంతకు ముందు ఒకడు వచ్చి కోల్పోయిన డబ్బులతో ఇంట్లో కూర్చొని ఏడుస్తున్న డబ్బులు రావి. అండ్ ఈ భయ్యా సన్నీ యాదవ్ పక్క రోజు పెట్టిన వీడియోలో నా సర్వైవల్ గురించి ఏదో మాట్లాడు. యూట్యూబ్లో వీడు సర్వైవ్ అవ్వాలంటే ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే యూట్యూబ్ కెరీర్ అంతం అయిపోతుంది. అరే తినడానికి బతకడానికి డబ్బులు ఉండి ఫ్యామిలీ మొత్తం హాయిగా బతికేంత డబ్బులు నీ దగ్గర ఉన్నా కూడా ఓన్లీ బికాస్ నువ్వు నీ సూపర్ బైక్ పైన ప్రపంచ యాత్ర చేయాలి అన్న నీ పర్సనల్ కోరిక తీర్చుకోవడానికి జనాల జీవితాన్ని నాశనం చేసి వచ్చిన రక్తంతో నీ బైక్లో పెట్రోల్గా పోసుకొని నువ్వు తిరుగుతున్నావు చూడు. అలా సర్వైవ్ అయ్యే నువ్వు నా సర్వైవల్ గురించి మాట్లాడుతున్నావా? ఈ యూట్యూబ్లో ఇప్పుడు దాకా వచ్చిన కాంట్రవర్సీలో ఏ ఒక్క కాంట్రవర్సీలో కూడా వచ్చింది కదా, ట్రెండ్ కదా వీడియో చేయలేదురా ఇప్పుడు నేను. ఇప్పుడు నువ్వు అంటున్నావే నాన్ వెజ్ పక్క సపోర్ట్ తీసుకుంటున్నాడు, వేరే దారులకు సపోర్ట్ తీసుకుంటున్నాడు, లేకపోతే యూట్యూబ్లో సర్వైవ్ అవ్వలేడు అని చెప్పి. రే అడగతనే నా కొడక, కామన్ సెన్స్ ఉండేవాడు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండే ఎవడన్నా కూడా నాన్ వెజ్ నాకే సపోర్ట్ చెయ్యాలరా. నువ్వేంట్రా చెప్పేది? నేనే చెప్తున్నా, కుల్లా చెప్తున్నాను రా. ఈ విషయంలో నేను నాన్ వెజ్ నాకే సపోర్ట్ రా. కామన్ సెన్స్ ఉండే ఎవడన్నా, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండే ఎవడన్నా కూడా నాన్ వెజ్ నాకే సపోర్ట్ చెయ్యాలి. ఓకే, నువ్వేం కనుక్కున్నాడు చెప్తున్నావు. అండ్ ఇంకో విషయం, నువ్వు కాల్ రికార్డింగ్లో చెప్పించాను అన్నావు కాబట్టి నువ్వు డబుల్ ఫేస్డ్. అరే ఒక ప్రాపర్ హోస్ట్ అనేవాడు చెప్పించాలి, నిజాలు చెప్పించాలి, నిజాలు మాట్లాడించాలి, అప్పుడే వాడు ప్రాపర్ హోస్ట్ అవుతాడు, కరెక్ట్ హోస్ట్ అవుతాడు. ఓకే, సో టాపిక్ ఈస్ గెటింగ్ డైవర్టెడ్. నో సి డార్లింగ్స్, మీరు 500కి ఐఫోన్లకి ఆశపడి వెళ్ళి పడిపోయే ఈ బెట్టింగ్ అనే లూప్ ఏదైతే ఉందో, ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో, అది ఎంత డేంజరస్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి. మంకీస్ ఫిస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందిరా. ఓకే, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. మంకీస్ ఫిస్ట్ ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఊరు ఈ కోతులని ఎక్కువైపోయేసి ఇళ్లలో పడి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు దోచుకొని తింటున్నాయని వీటిని ఎట పట్టుకోవాలి తెలియకపోయేసరికి ఒక గ్లాస్ కుండలు తయారు చేసినారా. అంటే ట్రాన్స్పరెంట్ కనపడేవన్నమాట. దాంట్లో ఫుడ్ పెట్టినారు. ఆ కుండ మూత ఎట్టు ఉంటుందంటే, కోతి చెయ్యి మాత్రమే పట్టేంత హోల్ ఉంటుంది దాంట్లో. ఓకే, అంత హోల్ పెట్టి దాంట్లో ఫుడ్ పెట్టి ఊరు మొత్తం దాన్ని పెట్టేసినారు. ఇప్పుడు ఏమైందంటే, ఈ ఆకలిగుండ కోతులు పోయి దానిలో చేయి పెడతాయి, చేయి పెట్టి గింజలు పట్టుకుంటాయి. కానీ ఒట్టి చేయి పెట్టి పట్టేంత హోలే ఉంటుంది. గింజలు పట్టుకున్న తర్వాత బయట తీస్తా అంటే చెయ్యి రాదు, దానిలో నెరికిపోద్ది. కానీ కోతికి అమాయకత్వం కాదు, అది అత్యాస. ఆ ఫుడ్ కావాలి దానికి అని అత్యాస. అట్లా పట్టుకొని వదలదు కోతి, చెయ్యి వదలదు. ఈ మనుషులు కోతి ఆ చెయ్యి బయట రావట్లేదని గిట్టి కేకలు పెడతా ఉంటుంది. అప్పుడు ఇల్లు దగ్గరలో ఉండే మనుషులు కోతి పడింది అని చెప్పి మనిషి ఆరాంగా తను తరుముకోవాల్సిన అవసరం లే, పట్టుకోవాల్సిన అవసరం లే, ఏం అవసరం ఆడేబడి కొట్టుకుంటాడు. ఎందుకంటే కుండను లాక్ చేసి పెట్టేస్తుంటారు. ఇప్పుడు వాడు హాయిగా నిదానంగా నడుచుకుంటూ పోయి వాడి దగ్గరకు వస్తున్నా కూడా కోతికి తెలుసు వాడు వచ్చి చంపేస్తానని తెలుసు, పారిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది. లాగి చెయ్యికి తోలంతా ఊడిపోయేసి కండంతా బయట వచ్చేసింది. కానీ చెయ్యి మాత్రం వదలదు కోతి. దానికి అది కావాలని డిసైడ్ అవుతుంది మెల్లగా, అత్యాసది. లాగి తోలు ఒలిచేసుకుంటుంది కానీ దాన్ని మాత్రం వదలదు. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ దానివల్లే వాడు వచ్చి ఆ కోతిని చంపేస్తాడు. అది కావాలి అని కోరుకున్న ఆ గింజల వల్ల చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఆ కుండ.
వాడిచ్చే ఆ 500 ఆ ఐఫోన్లు దాంట్లో ఉండే గింజలు మీరు దాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారు. ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇట్లా కాదు, 1 minute ఐ గివ్ యూ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. మనం బోర్డు దగ్గరికి వెళ్దాం అంటారు. రే డార్లింగ్, నా మీద నువ్వు కోపంగా ఉన్నావు నాకు తెలుసు, కానీ ఒక 5 minutes నువ్వు నా పైన కోపం పక్కన తీసి ఒక లాజికల్ మైండ్ తో జస్ట్ విను చాలు. ఓకే, ఆ తర్వాత నువ్వు హేట్ కమెంట్ పెట్టుకుంటావో, మా అమ్మని ఎత్తావు, మా అక్కని ఎత్తావు, ఎవరిని ఎత్తావు తిట్టుకో, నీ ఇష్టం. కానీ ఒక 5 minutes ఆ కోపాన్ని పక్కన పెట్టి ఓపెన్ మైండ్ తో విను. ఓకేనా ప్లీజ్. ఇప్పుడు ఒక పాయిజన్ లూప్ తయారవుతున్నారు. ఓకే, ఒక పాయిజన్ ట్రాప్ తయారు చేసి పెడతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కామర్స్ ఏం చేస్తారంటే, మీ అన్నట్లు స్కామర్స్ ఎలా తయారు చేస్తారంటే ఒక ట్రాప్ తయారు చేసి పెడతారు. ఇప్పుడు దీంట్లోకి రావడానికి వేరే దగ్గర నుంచి ఒక లూరింగ్ చేస్తారనమాట. అంటే ఆశ పుట్టిస్తారనమాట. ఇక్కడికి వస్తే నీకు ఇంత వస్తుంది, ఇది వస్తాయి, ఇవన్నీ వస్తాయి అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బిఎస్వై అనే ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనమాట. ఇది మీ అన్న చేసే ట్రాప్. దీంట్లో ఉంటే, ఈ గ్రూప్ లో ఉంటే చాలు నీకు రోజుకి 500 వస్తుంది, ఐఫోన్ వస్తాయని చెప్తాడు. సో మీరందరూ వచ్చి దీంట్లోకి వస్తారనమాట. ఒక 10,000 మంది, ఒక 5,000 మంది వస్తారు. దీంట్లో ఉండడానికి మీ అన్న ఇచ్చే ఈ 500 కానీ ఐఫోన్ కానీ, ఈ ఐఫోన్ కానీ ఇది కానీ మీరు ఈ లూప్ లో ఒకసారి పడిన తర్వాత బయట రానికుండా ఉంచే ట్రాప్ అనమాట ఈ రెండు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ లూప్ లో 5,000 మంది వచ్చారనుకో, 5,000 మంది వచ్చారనుకో, వాడు రోజుకి 500 గెలుస్తున్నాడు చెప్తాడు. అవునా, రోజుకి 500 గెలిచినాడు ఏం చేస్తాడు, దీన్ని తీసుకొని పోయి ఇంకో ఈ బెట్టింగ్ యాప్ ఉంది కదా, ఈ బెట్టింగ్ యాప్ లో వెయ్యాలి అంటే 300 డిపాజిట్ చేయాలి. ఓకే, ఈ 300 డిపాజిట్ చేస్తాడు, వీడి దగ్గర 100 మిగులుతాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు, దీంతో నేను ఈ ఐఫోన్ గెలుచుకుంటుందేమో అనేసి వాడు ఆశతో ఉంటాడు. ఇప్పుడు ఎంతమందికి వస్తుంది, ఒకరికే కదా వస్తుంది. మిగతా వాళ్ళందరూ వేసిన 300 ఏమైంది, మిగతా వాళ్ళు అందరూ 300 ఏమైంది వేస్తుంది. దాంతో వాళ్ళు బెట్టింగ్ వేస్తారు. మన డబ్బులు కాదు కదా అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, 300 అయిపోయింది, ఇంకా 200 ఉంది. ఈ 200 వీడు మళ్ళీ దీనిలో వేయలేడు. అప్పుడు ఏం చేస్తాడు, నార్మల్ గా ఉండేవాడైతే వాడి ఇంట్లో ఉండేవాడి డబ్బులు తీసుకుని చేస్తాడు. అలా కాకుండా ఇంకొంచెం స్మార్ట్ మెంబర్స్ ఏం చేస్తారంటే, అరే నేను వస్తే 500 కదరా, నేను నా ఫ్రెండ్ని తీసుకొస్తా, ఏమో వాడికి 500 వచ్చింది అనుకో, మేము ఇద్దరం కలుసుకునేసి డిపాజిట్ చేసుకోవచ్చు. ఐఫోన్ వస్తే ఐదర్ వాడు తీసుకోవచ్చు, నేను తీసుకోవచ్చు, లేదా అమ్మేసుకొని డబ్బులు సగం తీసుకోవచ్చు. ఇది అయిపోయి సెకండ్ కొంచెం స్మార్ట్ ఉండే పీపుల్, స్మార్ట్ అని అనుకునే పీపుల్. ఓకే, అలా చేస్తారు. వాళ్ళు ఈ గ్రూప్ గురించి ఇంకొకటి చెప్పి ఆడి ఫ్రెండ్ ఇంకొకటి తీసుకొచ్చి సెకండ్ లేయర్ ఆఫ్ విక్టిమ్స్ చేస్తారనమాట దీంట్లో. ఓకే, ఆ సెకండ్ లేయర్ ఆఫ్ విక్టిమ్స్ ఏం చేస్తారు, వాళ్ళు కూడా సేమ్ థింగ్ మళ్ళీ లూప్ అవుతుంది. ఈ 5,000 మంది అనేది 10,000 మంది అవుతుంది. వీళ్ళ వల్లే వీళ్ళు పెరుగుతారు. వీళ్ళ వల్ల నెక్స్ట్ థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ అట్ట పెరిగి 2,40,000 మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు నువ్వు తీసుకునే 500 ఏదైతే ఉందో, తీసుకునేది కాదు, నువ్వు ఆశపడి వచ్చిన 700 ఏదైతే ఉందో, అది ఇంతకు ముందు ఒకడు కోల్పోయి ఇంట్లో కూర్చొని ఇచ్చే డబ్బులు. ఈ ఐఫోన్ గురించి ఏదైతే నువ్వు వస్తున్నావో, దీన్ని డిపాజిట్ చేస్తున్నావు, అదే రేపు నువ్వు కోల్పోయిన అమౌంట్ తో ఇంకొకటికి ఇచ్చే 500 ఇవ్వాల్సిన ఫ్యూయల్. అరే దీంట్లో ఎక్కడన్నా కూడా వాడికి మనీ సోర్స్ వచ్చేది ఉందారా, కానీ ఎందుకు పెడుతున్నాడు, ఇక్కడ ఎందుకు పెడుతున్నాడు, దీనిలో ఎందుకు పెడుతున్నాడు అర్థం చేసుకోండిరా. దిస్ ఇస్ కంప్లీట్ లూప్ నాన్న, అర్థం చేసుకోండిరా. వద్దురా, దీంట్లో పడిన తర్వాత నువ్వు ఉండాలి, నువ్వు ఖచ్చితంగా బయటకు పోనీకుండా ఉండాలి. సాలెగూడ్ లాంటిదిరా ఇది, స్పైడర్ వెబ్ లాంటిది. నువ్వు బయటకు పోవాలనుకున్నా పోలేవు. ఎందుకంటే ఏమో ఈ 500 వస్తుందేమో, ఈ రోజు లక్కీ బిల్లలో నేనే 500 ఏమో. ఐఫోన్ రావాలంటే 300 డిపాజిట్ చేయాలి, అది ఆడి నుంచి వస్తుంది. నీకు 500 వచ్చింది, నువ్వు ఆ గ్రూప్ లో ఉంటే 500 రోజు కోడికి ఇస్తా ఉంటావు. కాబట్టి ఏమో రేపు 500 వస్తుందేమో, గ్రూప్ లోనే ఉందాం, బయట పోకుండా ఉందాం అనుకో, నువ్వు ఉంటావు. సో అలా కంటిన్యూ అయిపోయేసి అది ఒక ఇన్ఫినిట్ లూప్ గా మారిపోద్దురా. జనాలు నాశనం అయిపోతారు నాన్న. ప్లీజ్ రా, నువ్వు నాశనం అయిపోతావురా. ఒకటి గురించి మనకి ఎందుకురా, వద్దు నాన్న, ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్. సో డార్లింగ్స్, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అందరికి అర్థం అవసరం లేదురా, ఒక్కడికి కనీసం ఇది అర్థమయ్యి, అవునరా కరెక్టే కదా, ఇది జరిగేది అదే కదా, నువ్వు ఆ గ్రూప్ లో ఉండడానికి మాత్రమే 500, నువ్వు ఆడ బెట్టింగ్ ఆడాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇస్తాడు రా, సరే ఓ పని చేస్తానరా, ఓపెన్ ఛాలెంజ్ చెప్తానరా. మీ బిఎస్వై మీద అంత నమ్మకం ఉంది కదా, మా అన్న దేవుడు రా మాకు 500 ఇస్తున్నాడు రా అని, అదే 500ని టెలిగ్రామ్ గ్రూప్ లో కాకుండా యూట్యూబ్ లో ఇస్తాడు అడుగురా. ఇవ్వడు కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వండి నీకు. ఆ రిప్లైకి కష్టము, అద్ది ఇది బొక్క అని మాట్లాడతారు. ఎందుకు కష్టం, గూగుల్ ఫామ్స్ ఒకటి ఫామ్ చేసి పిన్ చేయమని చెప్పు. వీడియో పెడతాను కదా, వీడియో పెట్టిన ప్రతిసారి ఈ వీడియోలో ఫిల్అప్ చేయండి, ర్యాండమ్గా ఒకటి తీసుకొని వాడికి 500 ఇస్తా అని చెప్పమని రా, చేయడు. అంతెందుకురా, ప్రమోట్ చేయడానికి స్కామ్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుందంటారు కదా. ప్రమోట్ చేసేవాడు ఏం చెప్తాడు, వాడి కింద ఆ కంపెనీ సైట్ లింక్ ఇస్తాడు, మీకు కావాలంటే వెళ్ళి చూసుకోండి, ఫైనాన్షియల్ డిస్కౌంట్ అని చెప్పేస్తాడు. కానీ వీడు ఈ ఐఫోన్ గివ్అవేలు ఇస్తున్నా, 4 ఐఫోన్లు ఇస్తున్నాను రా, కొత్త బ్రాండ్ న్యూ 4 iPhone 15 Plus అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయి. 4 ఐఫోన్లు రోజు 500 ఇస్తాను రా. కింద టెలిగ్రామ్ గ్రూప్ లో ఫస్ట్ జాయిన్ అవ్వాలి. అదే 500ని టెలిగ్రామ్ గ్రూప్ లో ఆపేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అదే అంటాడు కదా, నువ్వేమి చేయాల్సిన అవసరం లేదన్నా, నువ్వు అక్కడ ఉంటే చాలరా అని. అడు ఉంటే చాలరా అంటున్నాడు కదా. ఎందుకంటే వాడికి తెలుసు మనిషిని బలవంతంగా తెలియకుండా సబ్ కాన్షియస్ గా పోతాడు. బాగా అవేర్నెస్ ఉంటే ఒక అడల్టే ఇరుక్కుపోయేసి లక్షలు కోల్పోతున్నారు. అండ్ మీ వాడు అన్నాడు, మహా అయితే 1000 500 రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాడు. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారా,
ఇక్కడ మీకు ప్రూఫ్స్ పెడతాను రా. నాకు లాస్ట్ వీడియో ఇంటర్వ్యూ చేసిన తర్వాత అన్న వాడు చెప్పేది పక్కా ఫ్రాడ్ అన్న, మా తమ్ముడు చచ్చిపోయాడన్నా, మా అన్న చచ్చిపోయాడన్నా, మా తమ్ముడు చచ్చిపోయాడన్నా, నా ఫ్రెండ్ చచ్చిపోయాడన్నా అని చెప్పి ప్రూఫ్స్ పెడుతున్నారు. ఇంత డబ్బులు పోగొట్టుకున్నాడన్నా, లక్షలు పోగొట్టుకున్నాడు. ఈగోకి వెళ్ళిపోతారు మనిషి ఎప్పుడు కూడా. 5,000 10,000 వచ్చిన తర్వాత గర్వం వచ్చేస్తుంది, ఎస్ నేను బెట్టింగ్లో డబ్బులు సంపాదిస్తున్నాను అని. కానీ ఎప్పుడైతే పోతాందో అరే 1,000 రూపాయలు పోయిందిరా, నేను 10,000 సంపాదించింది నా కొడుకుని అనుకొని మళ్ళీ పెడతారు. అరే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నేను కూడా 10,000 పోగొట్టుకున్నాను రా, 10,000 నేను పోగొట్టుకున్నాను రా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. పోతాయి 10,000 తర్వాత నాకు అర్థమైంది తప్పు అనేసి నేను వచ్చేసిన బయట. ఇంకా లైఫ్లో ఎప్పుడు పోలే ఆడికి. అది ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు పోగొట్టుకున్నా. ఓకే, మీ అన్న వల్ల నేను చెప్పేంత చీప్ నా కొడుకుని కాదు, నేను పోగొట్టుకున్నా, నా తప్పే, నా పొరపాటే. ఎవరి వల్ల ఎవడు పోగొట్టుకోడరా, వాడి వల్లే వాడు పోగొట్టుకుంటాడు. అండ్ నీకు చెప్తున్నాడు కదా, నీకు 500 ఇస్తున్నాడు చేయమంటున్నాడు కదా, నువ్వు అదే 500ని కష్టపడి సంపాదించరా, అప్పుడు దాన్ని బెట్టింగ్లోకి పెట్టరా. మీలో పెట్టే 100 మందిలో కనీసం 70 మంది కన్నా ఆలోచిస్తారు ఒకసారి, అరే కష్టపడి సంపాదించానే, దానికోసం రోజంతా కష్టపడినానే, అది పోద్దే అని. అప్పుడు తెలుస్తా డబుల్ వాల్యూ. మీకు ఆ డబుల్ వాల్యూ తెలియకుండా, డబుల్ వాల్యూ తెలియనివ్వకుండా కూర్చోబెట్టి మిమ్మల్ని ఆడిస్తాను చూడు. నువ్వు ఇప్పుడు తీసుకుని 500 ఏదైతే ఉందో గెలుచుకున్నాడు అని ఫోటో పడి పక్కన ఒక స్క్రీన్ షాట్ వస్తుంది, అది మొన్న నీలాగే గ్రూప్లోకి వచ్చి గెలుచుకొని ఇంట్లో కూర్చొని ఏడుస్తున్న ఒక డబ్బులు రా, వాడి రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని. 10కి మాలని నా కొడుకు వాడు మీ రక్తాలు తీసుకొని తాగుతూ బతికే నా కొడుకు రావాడు. దమ్ము ధైర్యాలు ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో 500 ఆపేసి అక్కడ ఆపేసి యూట్యూబ్లో ఇవ్వమని చెప్పి చూద్దాం. ఇవ్వడు, రెస్పాన్స్ కూడా ఇవ్వడు, రిప్లై కూడా ఇవ్వడు. ఎందుకంటే ఆపేస్తే ఈ స్పాన్సర్లు ఎవరైతే ఉన్నారో దిక్కు దివానా కూడా చూడరు. దమ్ము ధైర్యాలు ఉంటే రిప్లై ఇమ్మని చూద్దాం. వాడు ఒక రక్తంతో చేసిన ఒక అక్షయపత్రం తయారు చేసుకున్నాడు, అది మీ రక్తమే. అందులో మీరు ఉన్నంత కాలం మీ రక్తం దాంట్లో కారతానే ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కష్టపడి సంపాదించిన డబ్బులో, నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బులో అది రక్తం రూపంలో కారతానే ఉంటుంది. ఆ డబ్బులతో స్పాన్సర్ తీసుకుంటానే ఉంటాడు. దాంట్లో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ రక్తం వాడికి ఇస్తారు. దాన్ని తాగి పెట్రోల్గా పోసుకొని వాడు ఊరంతా తిరుగుతున్నాడు. అర్థం చేసుకోండి రా, ప్లీజ్ రా. ఇప్పటికన్నా మీ కోపం వస్తే మీ BSY అన్న కాదురా, వాడు కాదురా అన్న. రే మీరు ఇప్పుడు తిట్టినా నాకు పర్లేదురా, రే ప్లీజ్ రా, ఐఎమ్ బెగ్గింగ్ యూ, అండర్స్టాండ్. వద్దు, జీవితం నాశనం అయిపోతానన్నా. మీ నాన్న ఎంతో కష్టపడి జీవితం అంతా కష్టపడిన డబ్బులు రావి, మీ అమ్మ కష్టపడిన డబ్బులు రావి. నాశనం చేసుకోవద్దండి రా. స్కాముల్లో పడద్దండి. ఈ స్కామ్లో పడితే వాడు మిమ్మల్ని సర్వనాశనం చేసేదాకా వదలడం. మీరు నాశనం అయితేనే వాడికి స్పాన్సర్లు వస్తాయి. మీరు నాశనం అవుతుంటేనే, మీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటా అంటేనే ఆ స్పాన్సర్ కూడా డబ్బులు ఇస్తారు. ఎక్కడి నుంచి వస్తారా? గాల్లో నుంచి డబ్బులు రావు కదనన్నా. ఎక్కడి నుంచి వస్తారా? ఆడి వీడియో నుంచి డబ్బులు ఏమైనా వస్తున్నాయారా మీకు ఇవ్వడానికి? లేదురా. ఇప్పుడు అన్వేషణ ఉన్నాడు, ఆయనకి కోట్లు డబ్బులు వస్తున్నాయరా? యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది, కోట్లు 2 కోట్లు 3 కోట్లు డబ్బులు వస్తున్నాయి. ఆయన ఇచ్చినాడంటే ఆయనకు అర్థం ఉంది, నాకు వస్తున్నాయని ఇస్తానని చెప్పడానికి. ఎక్కడి నుంచి వస్తారా? మీ డబ్బులే రావి. ఇంతకుముందు నీ ప్లేస్లో ఇప్పుడు నువ్వు ఎలా అయితే లోపలికి వెళ్తున్నావో అలా కోల్పోయిన డబ్బులే రా. ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు రా, డబ్బులు తింటున్నాడు రా, సూసైడ్ చేసుకున్నారా, వాళ్ళ రక్తం తీసుకుంటున్నారా మీరు. రేపు నీ రక్తం ఇంకోటి తీసుకుంటారా? వద్దునన్న, అర్థం చేసుకోండి రా. అండ్ నా అన్వేషణకి నువ్వు సపోర్ట్, నా అన్వేషణ నాకడానికి వెళ్తున్నావు, అది చేస్తున్నావు అంటున్నావే. ఎటువంటి నా అన్వేషణ పైన పీక్ ట్రెండ్ లేనప్పుడు నా అన్వేషణ పైన వీడియో చేసినాడు నేను. ఇప్పుడు అదే నా అన్వేషణ సపోర్ట్ చేస్తాను. ఎందుకు సపోర్ట్ చేస్తానా? ఈ విషయంలో తనకు న్యాయం ఉంది కాబట్టి. నాకు రీచ్ రాకపోయినా, నాకు రీచ్ రాదని తెలిసినా కూడా ఈ విషయం వల్ల సొసైటీలో ప్రాబ్లం అవుతుంది అంటే ఆ విషయంపై నేను వీడియో చేస్తాను ఆ ఛానల్లో. అందుకని గర్వంగా చెప్తాను. నా గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నా వాళ్ళకి తెలుసు నా గురించి. నేను మంచోడిని, నేను డబుల్ ఫేస్డ్ కాదు, నేను ప్రాపర్గా ఉంటాను, ప్లీజ్ నన్ను నమ్మండి. అంత అడుక్కునే అవసరం కూడా నాకు లేదు. నేనేంటో నాకు తెలుసు, మా వాళ్ళకి తెలుసు. సంజాసించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతెందుకురా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నా సర్వైవల్ గురించి మాట్లాడు కదా మీ వాడు. చూసే ప్రతి ఒక్కరు చెప్తున్నా, వెళ్ళి నా ఛానల్లో మీ ఫ్యామిలీ మొత్తాన్ని హాల్లో కూర్చోబెట్టి టీవీలో నా వీడియో పెట్టి ఫుల్ సౌండ్తో కూర్చొని ఫ్యామిలీ ర్యాండమ్గా వీడియో ప్లే చేయండి రా. వీడియో అయిపోయే లోపల మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరి మొక్కపైన చిన్న స్మైల్ రాకపోయినా కూడా అప్పుడు వచ్చి మాడనరా. అది ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ అంటే. నేను చేసా ఇన్ని సంవత్సరాలు, నేను చేస్తానే ఉంటా. కామెడీకి వీటన్నిటికీ బూతులు అవసరం లేదురా. రోస్టింగ్ వీడియోస్ కూడా బూతులు అవసరం లే. కామన్ సెన్స్ ఉంటే చాలు, ఆన్ ద పాయింట్ నువ్వు హ్యూమర్ క్రియేట్ చేయగలిగితే చాలు. అది నాకు వచ్చు, నేను చేస్తున్నా. మా వాళ్ళకి నేనంటే అందుకే అంత ఇష్టం. కానీ ఎవరి జీతాలు అయితే నాశనం అయిపోతున్నాయో, ఈ అమాయకత్వంతో మాడుతున్నారో వాళ్ళ గురించి చేస్తున్నాడు. అది ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్. వద్దునన్న, నా మాటేనండి. అండ్ మన కామెడీ వీడియో నేను చేస్తున్నాను, కాకపోతే ఈ కాంట్రవర్సీ అయిన తర్వాత విల్ మీట్ సూన్. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.